నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేస్తాను. 27th రోజున లాస్ట్ ఎపిసోడ్ ఉండే అండ్ 28కి 29కి కంప్లీట్ హైదరాబాద్లో బోనాలు ఇంకా జాతర ఉండనమాట. సో దానివల్ల నేను రాలేకపోయినాను. ఈరోజు డేట్ వచ్చేసి 30th July 2024 అండ్ టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 8:20 అవుతున్నది. సో 2 రోజులలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ అన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనకైతే స్వామివారికి సంబంధించిన దర్బార్ వర్క్ స్టార్ట్ అయింది. సో వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. రేర్ కెమెరా ద్వారా ఒక్కొక్క అప్డేట్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను 3 రోజుల తర్వాత వస్తున్నాను. 27 తర్వాత ఇదే రోజు వస్తున్నా, 30th. సో 28, 29 మిస్ అయిపోయింది. 1st August నుంచి నేను డైలీ లైవ్ స్ట్రీమింగ్ చేస్తాను, ఐదర్ 7 to 8 or 8 to 9. సో ప్రస్తుతానికి అయితే మనం అప్డేట్ చూసుకుందాం. ఇక్కడ స్వామివారికి కంప్లీట్ బాడీకి జాలీ వర్క్ అయిపోయింది. ఒక్కసారి నేను మొత్తం జూమ్ చేస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి పైన కిరీటం నుంచి కింద పాదాల వరకు కూడా జాలీ వర్క్ అయితే ఫిట్ చేసేసారు. అండ్ మనకైతే టీం వచ్చేసింది ఒరిస్సా నుంచి, జోగారావు వాళ్ళ టీము. చెన్నై నుంచి కూడా టీం వస్తుంది. ఇంకా ఒరిస్సా నుంచి ఇంకా టీం వచ్చేది. యాక్చువల్గా ఖైరతాబాద్ గణేష్ ఆఫీషియల్లో కూడా మనకైతే అప్డేట్స్ వస్తున్నాయి. ఆ ఛానల్లో కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ మన అబ్బి వ్లాగ్స్ అట్లనే రాధికా చిన్ని ఛానల్లో కూడా చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఆ ఛానల్స్ కూడా మీరు ఫాలో కాండి. స్వామివారికి ఏవైతే చైలు ఉంటాయో ఆ చైల వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి అయితే జూమ్ చేస్తే చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో 7 చైలు, రైట్ సైడ్లో 7 చైలు. సో అక్కడ ఏదైతే నేను అక్కడ ఫింగర్ పాయింట్ చేస్తానో స్వామివారికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కంప్లీట్గా చైలు అయితే వెల్డింగ్ అయిపోయినాయి. ఒక చిన్న అప్డేట్ వచ్చేసి ఏవైతే హస్తాలు ఉన్నాయో కొంచెం రీమోడిఫికేషన్ జరిగిందనమాట. ఏవైతే మనకు పోయిన వారము 14 హస్తాలు చేస్తుండో ఆ హస్తాలు కొంచెం సైజ్ ఎక్కువ ఉందనేసి వీటిని తగ్గించేసారు. సో దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు బోనాలు ఉండే కదా, దానివల్ల కంప్లీట్గా అయితే ఇక్కడ చుట్టుముట్టు ఎక్కడ చూసినా బ్యానర్స్ అయితే ఉన్నాయన్నమాట. చుట్టుముట్టు బ్యానర్సే. సో తర్వాత నేను మన గణేశోత్సవ కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా అప్డేట్స్ అయితే మీకు అందరికి ఇస్తాను. ఇక్కడ మనకైతే డొనేషన్ కౌంటర్ కూడా వచ్చేసింది. సో ఎవరన్నా కావాలంటే ఇక్కడికి వచ్చి మనకైతే మన స్వామివారికి డొనేట్ చేయొచ్చు. సో మేకింగ్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ నడుస్తున్నాయి. దీది నమస్తే, జై శ్రీ గణేష్ సార్. నమస్తే సార్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు వరిగడ్డి. సో ఇదే వరిగడ్డ అనమాట. మన పీజీఆర్ గారు స్టాచ్యూ ఉంది కదా, సో లోపలైతే మనకు యాంపుల్ స్పేస్ ఉందన్నమాట. అక్కడ వరిగడ్డ అయితే అన్లోడ్ చేసిరు. సో ఇదే వరిగడ్డి వాళ్ళు సుత్తిల తాడుతో ఇట్లా కట్టుకుంటున్నారు. సో పొడుగ్గునే చూసుకోవచ్చు. ఇవన్నీ ఈరోజే వర్క్ స్టార్ట్ అయింది. సో జోగారావు సార్ టీము అట్లనే చెన్నై నుంచి మూర్తి సార్ టీం అయితే వర్క్ చేస్తారు. మూర్తి సార్ టీం ఇంకా రాలేదు చెన్నై నుంచి. జోగారావు సార్ వాళ్ళ టీం అయితే కొంతమంది వచ్చారు. కొంతమంది అయితే మనకు భువనేశ్వర్ నుంచి వయ విజయవాడ, హైదరాబాద్కి అయితే వస్తారు అనమాట. సో ఇది వరిగడ్డి. అండ్ ఇక్కడ టప్స్ కూడా చూసుకోవచ్చు వాటర్ గురించి. అండ్ ఇవన్నీ కట్టుకుంటారు అనమాట. సో ప్రస్తుతానికి స్వామివారికి సంబంధించిన రైట్ సైడ్ దర్బార్ ఏదైతే ఉందో అక్కడ వర్క్ అయితే నడుస్తున్నది. సో ఈ వర్క్ కూడా మన మంచిర్యాల నుంచి, జన్నారం మండలం నుంచి కార్పెంటింగ్ టీం వాళ్ళే చేస్తున్నారు అనమాట. నర్సన్న, చిట్టన్న అండ్ మల్లేష్ భాయ్ వాళ్ళైతే వర్క్ చేపిస్తున్నారు. వీళ్ళందరూ మేస్త్రీలు. సో అన్న నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్. సో భయ వాళ్ళైతే 24/7 ఓన్లీ కార్పెంటింగ్ వర్క్ కాదు, కర్రల వర్క్ కాకుండా ఇక్కడ ఈ వర్క్ కూడా చేస్తారు. చూసుకోవచ్చు సైడ్ దర్బార్. సో ఇక్కడ మనకి ఏదైతే మెయిన్ విగ్రహం వస్తుందో స్వామివారికి రైట్ సైడ్, ఆ విగ్రహంకి సంబంధించిన వెల్డింగ్ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు. బట్ మనకి ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో సో ఈ ఫ్రేమ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. కబూతర్ జాలి కూడా మొత్తం ఫిట్ చేసేసారు. సో ఇప్పుడైతే బార్డర్ అయితే కొడుతారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఇంకా నెక్స్ట్ మనకి ఏదైతే మట్టి వస్తుందో సో దాన్ని ఇక్కడ ఇది మామూలుగా ఫిల్టరింగ్ గురించి అనమాట. సో స్వామివారి పాదాలు చూసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి పాదాలు. సో కంప్లీట్ బాడీకి అయితే జాలి అనేది ఫిక్స్ అయిపోయింది. సో పైన వరకు చూసుకున్నట్టయితే మన స్వామివారికి కంప్లీట్ జాలి అయితే ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇక్కడ కొన్ని సెమీ సర్కిల్లో రాడ్స్ అయితే బెండ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. సో స్వామివారికి బ్యాక్ సైడ్లో ఇవి అయితే వస్తాయంట సెమీ సర్కిల్లో. ప్రస్తుతానికి మన నాగబాబు అన్న అండ్ టీం అయితే పైన ఒక టీం ఉన్నది, వాళ్ళైతే మెయిన్ వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. కింద వచ్చేసి గ్యాస్ కటింగ్ ద్వారా ఈ రాడ్స్ అయితే కట్ అయితే చేసుకుంటారు అనమాట. అండ్ స్వామివారికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ షెడ్ అంటే లెఫ్ట్ సైడ్ దర్బార్లో కూడా వెల్డింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. జాలి అనేది వీళ్ళు ఇక్కడ పెడుతున్నారు అనమాట. ఇదే జాలి, కబూతర్ జాలి. సో కంప్లీట్గా అయితే జాలి అనేది ఫిక్స్ అవుతున్నది. ఇంకా కొంచెం సైడ్కి వెళ్దాం. ఇప్పుడైతే ఇక్కడ మన పండు అన్న అట్లే మన నాగబాబు అన్న సో వాళ్ళైతే స్వామివారికి సంబంధించిన హస్తాలు కొంచెం రీమోడిఫికేషన్ ఆ వర్క్ అయితే నడుస్తున్నది. సో చిన్న హస్తాలు అనమాట. సో టోటల్ 5 ఫింగర్స్.
సో ఇది మెయిన్ థంబ్నెయిల్ అనమాట. సో 1 2 3 4 and 5. సో చేల వరకు అయితే నడుస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఏవైతే వాళ్ళకు సైజెస్ కావాలో దాని ప్రకారం కటింగ్ బెండ్ చేసుకొని అయితే వెల్డింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ముందుకు వెళ్దాం. సో ఫైనల్గా అయితే మనకు క్లే వర్క్ కూడా ఇంకా కొన్ని రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది. సో దానికి సంబంధించిన రా మెటీరియల్ కూడా వచ్చేసింది. సో అదే మెటీరియల్ అనమాట. ఇది జూట్. సో ఇవన్నీ వచ్చేసిన చూసుకోవచ్చు ఇక్కడ. నమస్తే. సో అన్న వాళ్ళ పాప హాయ్ హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. హాయ్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. సో బ్యాక్ సైడ్ నుంచి స్వామివారికి సంబంధించిన రైట్ సైడ్ దర్బార్ వ్యూ అనమాట. సో ఈ సిలిండర్స్ అయితే యాక్చువల్ టోటల్ 5 ఉన్నాయి అనమాట, ఆక్సిజన్ సిలిండర్స్. మళ్ళీ రీఫిల్ చేసి అయితే తీసుకొచ్చారంట. అండ్ పైన అయితే వెల్డింగ్ నడుస్తుంది. జాగ్రత్త, ఓవర్ అన్న ఇక్కడికి వస్తే కొంచెం జాగ్రత్త లోపల రావాలి, ఎందుకంటే పైనుంచి ఆ డ్రాపింగ్స్ అనేవి పడుతుంటాయి. సో వెల్డింగ్ అయితే చేస్తున్నారు అక్కడ. సో ఫైనల్గా చెప్పాలంటే స్వామివారికి సంబంధించిన క్లే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఓన్లీ దర్బార్ రిలేటెడ్. సో మెయిన్ బాడీకి అయితే వర్క్ ఇంకొక 1 or 2 daysలో స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు మార్నింగ్ చిన్న పూజ కూడా జరిగినుండే. సో ఇదే జూట్ క్లాత్ అనమాట. మనం అయితే మామూలుగా గొంతట్ అంటాము, ఇదే జూట్ క్లాత్ అయితే వాడుతున్నారు ఇక్కడ దర్బార్కి. సో ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ నుంచి అప్డేట్. మీకు ఎవరికైనా డోల్ తాషా, కోల్ ఫైర్, అట్లనే CO2, పేపర్ బ్లాస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్స్ పెడతాను, వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద లైవ్ ఫ్రమ్ ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ ఇన్ అనదర్ 2 days. థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.